ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఈ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు మేము చెప్పాము ఆదిత్య గురించి అని అంటారు కానీ ఉమ్, వాళ్ళు గోపాల్ రెడ్డి గారు చెప్పిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాయింది యాక్చువల్గా. ఓకే. వాళ్ళిద్దరిది లేదు మంచి కుర్రాడు, మన దగ్గర చాలా సినిమాలకి పనిచేశాడు, కో డైరెక్టర్గా పనిచేశాడు అదే దాన్ని. అప్పుడు ఆ అబ్బాయిని పిలిపించాను. పిలిపిస్తే సో హీ వాజ్ ఇంటూ ఏది ఇమ్మీడియట్గా తను అంటే అది అదే తను ఇమ్మీడియట్గా నా సినిమా అనగానే ఓకే ఉమ్, మన సినిమాకి వెళ్ళిపోతాం అనుకున్నాం. దాని తర్వాత ఉదయ్ కిరణ్ అందరూ ఒక్కొక్కళ్ళు చేరడం, ఉమ్, ఇలా మెల్లమెల్లగా ఇట్లా 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 ముందుకు వెళ్ళిపోయింది. నేను కథ చెప్పి ఇది ఎలా ఉంది కథ అంటే బాగుందండి అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి అందరం ఒక అండర్స్టాండింగ్తో అట్లా వెళ్ళిపోయాం. మనసంతా నువ్వే సినిమాని మీరే ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. ముందుగా రిలీజ్ చేశాను. ఆ డిసిషన్ మీరు ఫుటేజ్ చూసుకున్న తర్వాత నాకు డెసిషన్ వచ్చేసింది. మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? కాదు నేను డెసిషన్ తీసేసుకున్నాను ఆల్రెడీ. నేను సలహా ఇస్తే ఎంత డెసిషన్ మేకింగ్ ఉంటుందో నాకు తెలీదు. ఒకసారి తీసుకున్నా తీసుకోవచ్చు. నా డెసిషన్ మేకింగ్ అయిపోయింది. ఆ టైంలో నువ్వు నేను సినిమా హిట్ అయింది. సార్ హిట్ అయిన తర్వాత నువ్వు నేను ప్రొడ్యూసర్స్ అన్నారు, మీ జాక్పాట్ ప్రొడ్యూసర్ అమ్మేస్తారు సినిమా. నేను చెప్పాను ఇది అమ్మట్లేదని చెప్పాను. దీని తర్వాత ఊరికే కూర్చున్నప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఇద్దరు కూర్చుని ఉండగా ఏమండి ఇది అమ్మాలా లేదా అని నేను అడిగాను. ఒపీనియన్ కోసం మొత్తం ఉంచుకోన్నారు. సో అంతకుముందు నేను ఉంచుకోవాలని ఉంది అనేది వాళ్ళకి తెలీదు లోపల. సో అది సింక్ అయిందని నేను అప్పుడు ఎవరు అడిగినా కూడా నేను ఇవ్వలేదు సినిమా. అది అప్పుడు ఎంత అండి 1.5 ఎంతో చేసింది, 1.5 ఎంతో అయింది సినిమాకి మొత్తం టోటల్గా. వ్యాస్ట్ అంటే 14 times వచ్చింది. ఇప్పుడున్న ఓటీటీ లేవు, ఇప్పుడున్న శాటిలైట్ రేట్స్ లేవు, అవి లేకుండానే 14 times వచ్చింది ఆ సినిమాకి. అదే సార్ కలెక్షన్ చూస్తే 14-15 కోట్ల రూపాయలు. ఉదయ్ కిరణ్ గారి రియాక్షన్ ఏంటి సార్ అంత పెద్ద హిట్ తర్వాత? ఏం లేదండి, అందరూ ఎవ్రీబడి వేర్ జెల్లింగ్ సో మచ్, ఎవ్రీబడి మంచి అండర్స్టాండింగ్తో చేసాం సినిమాని. అందరూ కూడా ఎవ్రీబడి. ఎక్కడ మనకి ఒకటి ఏంటంటే అండి, మనకి ఎదురీది ఏ టెక్నీషియన్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ ఒక ఎంఎస్ రాజుని ఎదురీది వెళ్ళిన సందర్భం ఎక్కడ లేదు. కన్విన్స్ చేసుకుంటారు వచ్చి, అలా కాదండి ఇలా కాదండి, ఎందుకంటే నా మొహం అలాంటిది, వచ్చిన కాదండి ఇలాగే చేద్దాం అనే మాట ఎవరు అంటారు సార్? ఒకరు చెప్పినా అసలు మీరు వినే రకమే. నేను విన్నంతసేపు నేను అన్ని బాగానే ఉంటుంది, కానీ కొన్ని హార్ష్ డెసిషన్ తీసుకుంటాను. అలాంటి హార్ష్ డెసిషన్స్లో ఏంటంటే, నేను ఆదిత్య నాకు నెక్స్ట్ ఫిలిం ఇదే, ఈ రూమ్ నాకు ఉంచేయండి నాదే అని అన్నాడు. ఇంకో ఫిలిం ఒప్పుకున్నాడు, నాకు చెప్పకుండా ఒప్పుకున్నాడు అని కోపం వచ్చేసింది. చెప్పు ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి కోపం వచ్చేసింది. అతను ఉన్న ప్లేస్ ఎప్పుడు అతని ప్లేస్కి వెళ్ళను నేను. అతని ప్లేస్కి వెళ్ళి అతని మీద అరిచాను గట్టిగా. అతను అస్సలు బిక్క చచ్చిపోయాడు, అతను అలా ఉండిపోయాడు అలాగా. తర్వాత నాకే అనిపించింది ఆ మౌన్ చూస్తే, ఎందుకన్నా నేను గౌకునలాగా ఓకే యంగ్స్టర్స్ లెట్ దెమ్ ఎర్న్ మనీ, ఏముంది తప్పేముంది, ఓకే ఆదిత్య మనం ఎప్పుడు సందర్భం వచ్చిన మళ్ళీ చేద్దాంలే, ఇది బాగా చెయ్యి, నీకు ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా, ఇందులో నీకు ఏదైనా స్టోరీలో నీకు ఇబ్బంది ఉన్నా నా దగ్గర రా, నేను చేస్తాను. ఆ కోపం అంతా పోయింది. అదే ఆ తర్వాత అందరూ మేమంతా బాగానే ఉండేవాళ్ళం. తర్వాత తనకి అది హార్ష్ డెసిషన్ అంటే చెప్తాను నేను. బాస్ అనే సినిమా చేశాడు తను. అవును, నాగార్జున గారితో. నేను అప్పుడు ఆట అనే సినిమాకి ఎవరు డైరెక్టర్ పెట్టుకోవాలో నాకు తెలియదు. ఆ టైంలో బాస్ అనే సినిమా సడన్గా పోయింది. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూశాను, మా ఆదిత్య అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళి చూశాను. ఇది చూసినప్పుడు నాకు నచ్చలేదు సినిమా, కానీ తనకి మెసేజ్ పెట్టాను, బాగుంది సినిమా, టెన్షన్ ఏం పడద్దని పెట్టాను. అతను ఇప్పుడు కూడా ఆయన బాగుందని చెప్పారు కదా, ఆడుతుంది అనుకుంటున్నాడు అతను. కానీ తనకు తర్వాత తెలిసింది, కానీ ఎందుకు నిలబెట్టాను తనకు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో మెల్లగా నేను ఫోన్ చేసి మళ్ళీ పిలిచాను. పిలిచి, నువ్వు మళ్ళీ బాస్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, టెన్షన్ పడద్దు, నా సినిమా ఆట చేసేసాయి, కథ అంతా రెడీగా ఉంది, వచ్చేసాయి అని చెప్తే తను ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇట్స్ లైక్ ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్. నాకు విపరీతమైన అండర్స్టాండింగ్ ఉంది తనతో. ఏదైనా ఉంటే తిడతాను, ఏదైనా షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఫోన్ రింగ్ అయినా, అంటే అంత క్లోజ్, నాకు చనువు ఉంటుంది, బాగా చనువు. లేదంటే ఏదైనా ఎక్కడికైనా ఎక్కువ తను కొంచెం
ఉండే పనులు కూడా చేస్తున్నాడు. ఈ ఫోన్ల ద్వారా వాళ్ళకి హెల్ప్ వీళ్ళకి హెల్ప్ ఆయన చేస్తాడు. చాలా ఎక్కువ ఎక్కువ పిలిచినప్పుడు ఏంటయ్యా సినిమా కాస్తుంటే రా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటాను, అది వస్తూ ఉంటాడు. ఇలాంటి అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య ఇప్పుడు దానికి తగ్గట్టే డైరెక్టర్స్ అసోసియేషన్కి ఆయన హెడ్ అయ్యి ఉన్నారు. అంటే అందరూ అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఫ్రాంక్గా చెప్పాలి మీరు. ఆటా సినిమా షూటింగ్ నిజంగా అంత సజావుగా సాగిందా? ఆటా సినిమా విషయంలో నేనేం చెప్పాను, ఇబ్బందులు వచ్చినాయి రాలేదా? నేనేం చెప్పాను మీకు, నా దగ్గర ఏ టెక్నీషియన్ ఆర్టిస్టు ఒక ఏదైనా అలగడం చేయడం కన్విన్స్ చేసుకుంటారు తప్ప మీకు ఇది ఏ సందర్భంలో విన్నారో ఎలా విన్నారో నేను తీసే ప్రాణం పెట్టే సినిమా మీద ఒట్టు. మరి ఆటా సినిమా ఎక్కడ విన్నా మీరు ఎవరు, నేను పేర్లు చెప్పొద్దు, ఎక్కడ విన్నా అది రూమర్ అబద్ధం అంతే. ఇంక మీరు ఎందుకంటే అడుగుతున్నాను ఆటా గురించి, ఇది నా సినిమా మీద ఒట్టేసి చెప్తున్నా. మీరు ఇది ఎవరు చెప్పారు అనేది కూడా నన్ను మాత్రం అడగద్దు, లేదంటే ఎక్కడి నుంచి విన్నారు వినద్దు, రూమర్ వినొద్దు. నేను చెప్పిందే హానెస్ట్గా చెప్తున్నాను. ఇది జరగదు కూడా, ఇది జరగలేదు నా లైఫ్లో ఎప్పుడు జరగదు. నేను అలిగెళ్ళిపోతా, అది ఓకే. ప్రభాస్ 5 నిమిషాలు పౌర్ణమికి లేటుగా వస్తే అలిగెళ్ళిపోయాను. కారులో ప్రేత స్పీడ్ వచ్చి నాకంటే ముందు ఆపి వెళ్ళలేదు, నన్ను తీసుకొచ్చాడు. నన్ను ఏంటి 5 నిమిషాలు లేటుగా వస్తే ఏంటి అది అప్పటికే మా ఇద్దరి మధ్య బాగా క్లోజ్. గట్టిగా అరిచాడు నా మీద, గట్టిగా అరవకు ఏంటి లేటుగా వచ్చి, మేము రండి సోది రండి అని చెప్పి పట్టుకుని అలా కారు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. అలా ఏదో మనం ఏదో దాంట్లో రాత్రి అంతా మనం నిద్ర లేకుండా ఆలోచించి తీస్తూ ఉంటాం. హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత విషయం. పొద్దున్న వచ్చినట్టు నాకు ఆర్టిస్ట్ రాదు, ఎందుకు రాడు కాదు, ఎందుకు రావు అక్కడికి, ఎందుకు రావు? నేను అనుకున్న షార్ట్ కాల్ షీట్ నువ్వు ఎందుకు రావు? అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు లేవు అనుకోండి, అవన్నీ వదిలేండి. అందువల్ల మనం సినిమా కూడా ఇంకా పెద్ద స్టార్స్తో సినిమా చేయడాలని కూడా కొంచెం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.